కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉందని తిరుపతి బీజేపీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆ పార్టీ నాయకులు టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రైతులకు పూర్తి ఊరటను కలిగిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్తో తిరుపతిలో బీజేపీ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. గారు ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇటు మధ్యతరగతి మరోవైపు సామాన్యులు కూడా ఊరట కలిగించిందనేటువంటిది ఆనందం వ్యక్తం చేస్తూ కూడా తిరుపతి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచిపెట్టుకుని టపాసులు కాలుస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జిల్లా ప్రెసిడెంట్ సామంత్ శ్రీనివాస్ మన దగ్గర ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఇవాళ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏ విధంగా అనిపిస్తుంది? సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నిజంగానే సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు ఊహించినంత ఊరట. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి బడ్జెట్ సామాన్యులకు ఊరట కల్పించే విధంగా ఎప్పుడు కూడా మేము కనీ విని ఎరుగలేదు. గతంలో కూడా 3 లక్షల నుంచి 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది కూడా మోదీ గారి ప్రభుత్వమే. ఇవాళ ఆర్థికవేత్తల యొక్క అంచనాలకు కూడా అందకుండా 7 లక్షల పన్ను మినహాయింపుని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచి, అంటే ఏటా 12 లక్షల ఆదాయం కలిగినటువంటి సామాన్యుడు ఎవడు కూడా దానిపైన పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వేతన జీవులకు కూడా ఊరట కలిగిస్తూ వాళ్ళకి 12,75,000 జీతం కలిగి వార్షిక ఆదాయం ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. దీని కారణంగా ఈ ట్యాక్స్ ఫ్రేమ్ ఏదైతే ఉందో పన్ను చెల్లింపుల యొక్క లిస్టులో అనేక మంది ఉత్సాహంగా వస్తారు. ఎందుకంటే పన్ను చెల్లించాల్సిన అవసరం, రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుంది. కాబట్టి దీనివల్ల ఆర్థిక ప్రగతి, దేశ ఆర్థిక పురోగతికి కూడా ఇది ఒక మంచి మార్గంగా మెట్టుగా ఉపయోగపడుతుంది. దీంతోపాటుగా కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతూ ఒకవైపు రైతులకు అండగా నిలవడము, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇప్పటివరకు ఇచ్చేటువంటి రుణ పరిమితిని 10 కోట్ల నుంచి 20 కోట్లకు అమాంతం పెంచడం కారణంగా కొత్తగా నిరుద్యోగ యువకులు, స్కిల్ ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి యువకులు తమ కాళ్ళపైన తాము నిలబడుతూ పరిశ్రమలు ప్రారంభించి అనేక మందికి ఉద్యోగ కల్పన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది అత్యంత అరుదైన అద్భుతమైనటువంటి నిర్ణయంగా మేమందరం కూడా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మెడిసిన్స్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. దానికి తోడు ఈ యొక్క కిసాను వికాస్ భారత్ వీటన్నిటికీ సంబంధించి ఉన్నటువంటి బడ్జెట్లో కూడా పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మేము ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నాం. గతంలో 2014లో ప్రీతం నేత నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నంతకాలం పేద బడు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఆశాకిరణంగా వాళ్ళ భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు కల్పించాలని చెప్పి ఏ రకంగా మీరు ఇప్పుడు చెప్పారో, మెడికల్ కానీ, విద్యారంగంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా సేవలు పొందిస్తూ బడ్జెట్లో కూడా పేద కుటుంబాలని, మధ్యతరగతి కుటుంబాలని, ఏ రకంగా ఇండస్ట్రియల్స్ కానీ యువతని వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా విద్య, వైద్య రంగం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా సంతోషదాయకం. రాబోయేటువంటి కాలంలో కూడా నరేంద్ర మోడీ గారు నిరంతరంగా ప్రధానమంత్రి ఉన్నంత కాలం కూడా పేద బడుగులు బరిహులు ఆశాజ్యోతిగా ఉంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సార్, 25 lakhs వరకు కూడా ఈ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు చేశారు. మధ్యతరగతి కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా పూర్తిగా వెసులుబాటు దీంట్లో ఉంచి ఉన్నది అనేటువంటిది మీ యొక్క సంబరాలు జరుపుకునే పరిస్థితి కనపడుతుంది. వికసిత భారత్ 2047 యొక్క లక్ష్యంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా హర్షాతిరేకమైనటువంటి విషయము. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజలందరూ ట్యాక్స్ యొక్క బెనిఫిట్స్ పొందాలి అనేటువంటి ఒక ఆలోచనతో 12 లక్షల వరకు ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదన్నారు. అదేవిధంగా 25 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ₹1,10,000 బెనిఫిట్ వస్తుందనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేటువంటి విధంగా పెట్రోల్, డీజిల్పై సుంకాలను తగ్గించి దేశంలో విద్యుత్ వాహనాలను, సోలార్ యొక్క ప్రాముఖ్యాన్ని పెంచేటువంటి విధంగా బడ్జెట్ను ఎగ్జంప్షన్స్ కల్పించడం చాలా ఆనందదాయకం. దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 5 లక్షల వరకు రుణాలు ఇవ్వడం, అంతేకాకుండా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 20 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క బడ్జెట్లో ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ బడ్జెట్ ద్వారా భవిష్యత్తులో 2047 కళను సాకారం చేసుకొని భారతదేశం ప్రపంచంలో
అత్యధికమైనటువంటి అతి గొప్ప దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందనేసి ప్రజలు భావిస్తున్నారు. డాక్టర్ శ్రీహరి గారు, సార్ చెప్పండి, ఇప్పటివరకు ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్ ఉందనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సవంలో ఉన్నారు. మనం నిన్నే చూసాం, ప్రధానమంత్రి గారు ఈ బడ్జెట్ మధ్యతరగతికి పేదలకి సంబంధించిన బడ్జెట్ అని చెప్పని ప్రకటించడం జరిగింది. ఏదైతే 12 లక్షల రూపాయల వరకు వితౌట్ ట్యాక్స్ అన్నారో, అంటే 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి మీకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేది ఎంత ఆనందం అంటే, చాలామంది దీంట్లో ప్రజలు కానీ ఎంప్లాయీస్ కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ లేకుండా ఎగ్జంప్షన్ వస్తుంది. దీనివల్ల ఎంతోమంది ప్రజలు వాళ్ళ సహాయ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు డెఫినెట్గా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అట్లే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలైతే వ్యాపారులు అయితే వీళ్ళందరి కోసం కూడా 30,000 వరకు యూపీఐ కార్డ్స్ని వాళ్ళ వ్యాపారాలకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అట్లే గిగ్ వర్కర్స్ ఎవరైతే పార్ట్ టైము, అదేవిధంగా తక్కువ కాలం టెంపరీ వర్కర్స్ ఉంటారో వాళ్ళ కోసంగా వచ్చి ఈ శ్రమ కార్డులని ఐడి కార్డ్స్ ఇస్తారు. వాళ్ళకి ఉచితంగానే వాళ్ళకి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు. 1 కోటి మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఎంఎస్ఎంఈ లోన్స్ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందే కోసంగా చాలా రాయితీలు ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు అట్లే మెడికల్ పరంగా చూసినట్లయితే ఏదైతే వాటిలో కాకుండా ఎక్విప్మెంట్స్ అయితేనే ఉంది, హాస్పిటల్ పరంగా అయితేనేమి, ఇవన్నీ కూడా డాక్టర్లు కూడా అంటే చిన్న చిన్న హాస్పిటల్ క్లినిక్లు జరుపుకునే వాళ్ళు కూడా 1 లక్ష రూపాయలు ఎగ్జామ్షన్ అంటే కూడా చాలామంది వైద్యులు కూడా దీంట్లో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది పేదల బడ్జెట్ తప్పకుండా ప్రధానమంత్రి గారు చెప్పినట్లు మధ్యతరగతి వారి బడ్జెట్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వికసిత్ భారత్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తి స్థాయిలో కూడా ఆనందింపదగ్గ బడ్జెట్గా చెప్తున్నారు. ఇటు సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న పెట్టుబడులు సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, వీరందరికీ కూడా 1 లక్ష రూపాయలు సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ట్యాక్స్ లేకుండా పూర్తిగా మినహాయింపు చేయటం కూడా చాలా ఆనందించదగ్గ విషయమని భారతీయ జనతా పార్టీకి సంబంధించి తిరుపతి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జేజరం, హెచ్ఎం టీవీ, తిరుపతి.